హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, ఈరోజే అనమాట. ఇప్పుడు అరౌండ్ 6 అలా అవుతుంది. మేము స్టేషన్కి బయలుదేరాము, సికింద్రాబాద్ స్టేషన్కి. యాక్చువల్గా లింగంపల్లి వచ్చేయచ్చు, మమ్మీ వాళ్ళు లింగంపల్లి వచ్చేస్తున్నారు, కానీ ఎంఎంటీఎస్ ఈ రోజు లేదనమాట, మమ్మీ వాళ్ళు వచ్చిన రోజు. అందువల్ల ఇంకా పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. ఎలాగో క్యాబ్ బుక్ చేసినా సేమ్ అంతే ప్రైస్ అవుతుందని చెప్పేసి యాక్చువల్గా ప్రవీణ్ వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఇంకా నేను కూడా కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది, మార్నింగ్ కొంచెం డిమ్గా ఉందని చెప్పి నేను కూడా వెళ్ళాను అనమాట. నార్మల్గా అయితే నేను వెళ్ళను అసలు ఎప్పుడు కూడా, ప్రవీణ్ తీసుకొచ్చేస్తారు. దట్టు మిట్టుకు కూడా ఆ రోజు హాలిడే ఉండింది, అందువల్ల ప్రవీణ్ మిట్టు నేను సరదాగా అలా వెళ్ళాం అనమాట సికింద్రాబాద్ స్టేషన్కి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, వచ్చేసింది అనమాట గరీబ్. మమ్మీ వాళ్ళు గరీబ్కి వచ్చారు, అనకాపల్లి టు హైదరాబాద్. సో ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు వ్లాగ్స్ ఏంటనేది అప్డేట్ చేస్తాను అనమాట. సో అది అండ్ వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ తొందరగానే వచ్చేసింది. అండ్ మమ్మీ డాడీ వస్తున్నారు ఈసారి. అండ్ మమ్మీ వచ్చినప్పుడు ఎన్ని సామాన్లు తెచ్చింది అనేది కూడా ఈరోజు చూసారా. ట్రైన్ నుంచి ఎలా దిగారో, అస్సలు అలా జంప్ చేయకూడదు. మరి ఏంటో ఒక్క 5 నిమిషాలు ఆగితే ఏమైపోద్దో ఏంటో అర్థం కాదు. అలాంటివి చాలా రిస్కీగా చేస్తారు కొంతమంది పనులు, అస్సలు అంటే అస్సలు చేయకూడదు అలాగా. ఏముంది 5 నిమిషాలు ఎలాగో ఆగుతుంది కదా ట్రైన్, దానికి 5 నిమిషాలకి ఏం కొంపలే మునిగిపో కదా. అదే ఏదైనా మిస్ అయిందంటే మాత్రం చాలా ప్రమాదం కదా. అందుకని అది చెప్పాలనిపించింది. నేను షూట్ చేస్తున్నప్పుడు అతను అలా జంప్ చేశాడు అనమాట, భయం వేసింది నాకైతే. సో అది అండ్ తన మీద తనకు భయం లేదు, నాకు భయం వేసింది అతను ఎక్కడ ఇది అవుతాడు అని చెప్పి. సో అది అండ్ ఇక్కడైతే వెతుకుతున్నాం, మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా G10 ఇప్పుడు అలా వస్తుందా అని అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మమ్మీ వచ్చినప్పుడు పువ్వులు తెచ్చింది, వెంటనే పెట్టేసుకున్నాను నేను పువ్వులు. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అనమాట, అది కూడా పెద్ద మల్లె మొగలు అంటే చాలా ఇష్టం. సో మమ్మీ ఇక్కడ నుంచి తెచ్చింది, సో వెంటనే పెట్టేసుకున్నా. భలే అనిపించింది నాకు పువ్వులు స్మెల్. అది ఇక్కడ మనకి దొరుకుతాయి కానీ ఇక్కడ అంత స్మెల్ రావు. అంటే మా సైడ్ చెప్తున్నా, మా సైడ్ పువ్వులు మల్లెపూలు దొరుకుతాయి కానీ దొరకకుండా ఉండవు. కానీ ఇప్పుడు మల్లెపూలు దొరికే సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, ఎండాకాలంలో దొరుకుతాయి కదా మంచిగా. సో అది అండ్ ఇక్కడ చూస్తున్నాను ఇటు నుంచి వస్తున్నారు అటు నుంచి వస్తారని. ఇటు సైడ్ దిగారు, అటు సైడ్ వస్తారని కూడా ఇటు సైడ్ దిగారు అనమాట. సో డాడీ వచ్చిన వెంటనే ఇంక మిట్టును పట్టుకుంటారు ఎక్కువ. మిట్టు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట, మమ్మీ వాళ్ళు లగేజ్ అది హెల్ప్ చేస్తున్నాడు. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మమ్మీ ఏంటి లగేజ్లోంచే మల్లెపూలు తీసి ఇచ్చేసరికి మల్లెపూలు పెట్టేసుకునేలా. ఇదిగో నా పిల్లకి మల్లెపూలు ఎక్కువైపోయాయి, బట్ నాకైతే చాలా ఇష్టం. నార్మల్గా నాకు మంచిగా శారీ కట్టుకొని మంచిగా పువ్వులు అవి పెట్టుకొని నీట్గా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య అసలు శారీ కట్టుకోవట్లే, హెల్త్ అది సరిగ్గా ఉండకపోవడం వల్ల. సో ఇక్కడ అదో రకమైన హ్యాపీనెస్ అనమాట. చక్కగా మమ్మీ వాళ్ళు వచ్చారు, హ్యాపీగా స్పెండ్ చేయొచ్చని. అండ్ ఒక్కొక్కటి లగేజ్ అలా తీసింది మమ్మీ. మూరి ఉండలు, బన్స్, మళ్ళీను అదేంటి జీడిపప్పు మిక్సర్ ఇవన్నీ తీసుకొచ్చింది. సో ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఉంటే అవి గబగబా తీస్తుంది అనమాట. సో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీస్తుంది. ఈ లోపు నేను వంట చేసేస్తున్నా. వంట వచ్చేసి ఈరోజు అదేంటి సాంబారు అండ్ ఆల్సో క్యారెట్ బీన్స్ పొరియలు చేస్తున్నా. సో దానికోసమే ఫస్ట్ క్యారెట్ కట్ చేసుకున్నా, బీన్స్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో, ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ కదా అని చెప్పేసి. రెండు కూడా ఒక్కసారి బాయిల్ చేసేసి ఆ తర్వాత ఫ్రై చేసుకుందాము. రైస్ కూడా పెట్టేసి అయ్యేలోపు. అండ్ ఈరోజు సాంబార్ వచ్చేసి మద్రాస్ స్టైల్ సాంబార్ చేస్తున్నా. అది చిన్నగా రెసిపీ చెప్తా, ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను రెసిపీ. చిన్నగా రెసిపీ చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు, ఓకేనా. నార్మల్ ఎప్పుడు చూసినా నార్మల్ సాంబార్ కాకుండా నేను నార్మల్గా మద్రాస్ స్టైల్ సాంబార్ ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం, మమ్మీ వాళ్ళు ఎప్పుడు తినలేదు కదా అని చెప్పి. మమ్మీ నార్మల్గా పల్చగా చేస్తుంది, రసంలాగా చేస్తుంది అనమాట సాంబార్ అంటే. ఈరోజు కొంచెం తిక్కుగా చేశాను. ఆ తర్వాత ఇక్కడ సాంబార్ కోసం ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా. సాంబార్కి ముందుగా ఒక మసాలా చేసుకోవాలన్నమాట. అదేంటంటే ఆయిల్లోని ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, బియ్యం, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొబ్బరికాయ ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని అది మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనం సాంబార్లో వేసుకుంటాం అనమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే ఈ సాంబార్ థిక్గా ఉంటుంది, మీకు ఇన్కేస్ థిక్ వద్దు అనుకుంటే మీరు అవాయిడ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ధనియాలు, మెంతులు కూడా వేసుకోవాలి. ధనియాలు, మెంతులు, బియ్యం అండ్ ఎండుమిరపకాయలు, కొబ్బరి కూరు అండ్ శనగపప్పు, జీలకర్ర, ఇంకా అంతే అనుకుంటా. సో బియ్యం కూడా వేసుకోవాలి, మినపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని
కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ సాంబార్కి కూడా గిన్నె పెట్టేస్తున్నా. సాంబార్కి యాక్చువల్గా ఒక గిన్నె పెట్టాను, ఇంక సరిపోలేదని చెప్పి మళ్ళీ గిన్నె మార్చాను అనమాట. తర్వాత ఈరోజు మమ్మీ గంటి చల్దనం చేసింది. గంటలు అంటే మిల్లెట్స్. సో మిల్లెట్స్‌వి చేసింది. అది నేను మీకు చూపిస్తాను. మమ్మీ మెయిన్ మిల్లెట్స్ నా గురించని తెచ్చింది. ఈ బాడీ పెయిన్స్‌కి వాటికి మిల్లెట్స్ చాలా మంచివి కదా! గంట్లు అంటాము. గంట్లని మిల్లెట్స్ అని అంటారని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ నేను రాంగ్ అయితే ఒకసారి కరెక్ట్ చేయండి. గంట్లు తెచ్చింది. చిన్నప్పుడు మేము గంటి చల్దనం తినేవాళ్ళం. అంటే రైస్ తినేవాళ్ళం. రైస్ ప్లస్ గంట్లు ఉడికించిన రైస్ తర్వాత రోజుకి మార్నింగ్‌కి తినేవాళ్ళం అనమాట. చాలా అంటే చాలా బలం అనమాట అది. సో బట్ నేను తినలేకపోయాను సరిగ్గా. మమ్మీ అయితే భలే తిట్టింది అసలు. ఏంటి తినాలి కదా అది ఇది అని చెప్పేసి. నార్మల్గా మనకి ఓట్స్, రాగి మాల్ట్ ఇవి అలవాటైపోయాయి. మార్నింగ్ ఓట్ మీల్ అది అలవాటైపోయింది కదా! అందుకని గంటి చల్దనం అంటే కొంచెం హెవీగా అనిపించింది అనమాట. తర్వాత అయితే బీన్స్ పొరియలు అన్నాను కదా! బీన్స్‌ను క్యారెట్ బాయిల్ చేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ పోపు, ఎండుమిరపకాయలు అవి వేసేసుకొని ఆయిల్‌లోని, ఆ తర్వాత ఇది వేసేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత కొబ్బరికూర అది వేసి ఫ్రై చేసుకుంటాము. చాలా తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. డిఫరెంట్‌గా ఉంటుంది కర్రీ ట్రై చేయండి. అంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా ఉంటుంది. ఫ్రై లాగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఓన్లీ పొరియలు, క్యారెట్ వేస్తాం. మీరు కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. సో ఇది పక్కన వచ్చేసి సాంబార్ వేసేస్తున్నా. సాంబార్ వచ్చేసి పేస్ట్ వచ్చేసి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్యాన్లో ఆనియన్స్ తాలింపది పెట్టేసి ముక్కలు వేసేసుకొని కొంచెం బాయిల్ చేస్తా. ఆ తర్వాత పప్పు, చింతపండు రసం ఇవన్నీ యాడ్ చేసుకుంటాను అనమాట సాంబార్లోని. అదనమాట. అండ్ ఆ తర్వాత ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు? ఉమెన్స్ డే అయితే నేను పెద్దగా సెలబ్రేట్ చేసుకోలే. నార్మల్‌గానే ఉంది. పెద్దగా ఏం చేసుకోలేదు. అండ్ తర్వాత రోజు వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ తర్వాత చింతలు వెళ్ళాము. ముంచింతలు వెళ్ళాం. చింతలు కాదు. ముంచింతల్లోని మనకి రామానుజాచార్యులు స్టాచ్యూ ఉంది కదా! సో అక్కడికి తీసుకెళ్ళాను అనమాట. మమ్మీ ఎప్పటినుంచో అలా అక్కడికి వెళ్దాం అక్కడి నుంచి మమ్మీ అసలు అప్పటి నుంచి చూడలేదు. అందువల్ల చూద్దాం అనేసరికి అక్కడికి తీసుకెళ్ళాను. నిన్ననే వెళ్ళామనమాట. సో అది బాగుంది. వాటర్ ఫౌంటైన్, గంగా హారతి ఇవన్నీ పెట్టారు. బాగుంది. చాలా బాగుంది అదంతా కూడా. సో అది అయిపోయిన తర్వాత గోశాల అవన్నీ కూడా చూశాను. గోశాల వీడియో తీశాను కూడా. నేను మీకు రేపు అప్డేట్ చేస్తాను అది. అండ్ ఈరోజు అయితే సాంబార్ అండ్ ఆల్సో పొరియల్ కర్రీ స్పెషల్. నైట్ అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసా. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే లైక్ ఇది చేసా, టిఫిన్ లాగా చేసా, ఇడ్లీ చేశాను. ఆ తర్వాత సాంబార్ చూసారా, సాంబార్ ఇలా మరుగుతుంది కదా, కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని కాశ్మీరీ చిల్లీ యూస్ చేసా. అంటే అది కొంచెం క్రష్డ్ చిల్లీలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ అవన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర జల్లేసుకొని బాగా మగ్గించాలన్నమాట. మగ్గిస్తే సాంబార్ అయిపోయినట్టే. ఆల్రెడీ ముందు తాలింపు పెట్టేసాం కాబట్టి ఇంకా మళ్ళీ వేరేగా తాలింపు అవసరం ఉండదు. సో అది కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఇవన్నీ కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది సాంబార్ అండ్ ఆల్సో పొరియల్ కర్రీ. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇది చేశాను అనమాట. వాళ్ళకి పొరియల్ కర్రీ మరీ అంత ఇదిగా నచ్చదు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా తినలేదు కదా. సో సరదాగా తినడం ఉంటుంది కదా అని చెప్పేసి పొరియల్ కర్రీ కూడా హెల్తీ కాబట్టి ఆ వేలో కొంచెం వాళ్ళకి అలవాటు చేద్దామని చూపిద్దామని అలా చేశాను అనమాట. సో అది కర్రీ అయితే బాగా నచ్చింది, కానీ సాంబార్ కొంచెం పులుపు తక్కువైందనమాట. మెయిన్ ఏంటంటే మమ్మీ వాళ్ళు పులుపు ఎక్కువ తింటారు, ప్రవీణ్ అస్సలు పులుపు తినరు. అదే కొంచెం అటు అలాగా ఇటు ఇలాగా ఉండడం వల్ల నేను కొంచెం మీడియంలో చేశాను అనమాట పులుపు. సో అది. అండ్ ఆ తర్వాత ఇంకా మమ్మీ లగేజ్ అది సెట్ చేసుకోవడం, లేకపోతే టాబ్లెట్స్ వేసుకోవడం, అవన్నీ నార్మల్గా అప్ టు డేట్ అలా అవుతూనే ఉంటాయి కదా. తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకొచ్చింది మమ్మీ, చిన్న చిన్న కొబ్బరికాయలులాగా. ఆ కొబ్బరికాయలు ఈరోజు ఏం చేస్తానంటే కొబ్బరి చేసేద్దామని చెప్పి, నా దగ్గర బెల్లం ఉంది, కొబ్బరికాయలు లేవు, బెల్లం ఉంది బాగా అంటే మమ్మీ అయితే కొబ్బరికాయలు నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొస్తాననింది అనమాట. సో ఇందులో ఇవి ఏం చేసామంటే నేను మిట్టు మొత్తం కొబ్బరికాయలన్నీ కొట్టేసి ఆ పెచ్చులన్నీ తీసేసి మొత్తం కొబ్బరి అంతా కూడా తీసేసి కొన్ని కొబ్బరికాయ ముక్కలు వదిలేసాము, చట్నీలకి వాటికి యూజ్ అవుతాయని. మిగతావన్నీ కూడా కొబ్బరి చేసేసాం అనమాట. కొబ్బరి చేసేసి వండల కింద చేసి పక్కన పెట్టేసుకున్నాం. అది చూపిస్తున్నాను ఇక్కడంతా కూడా.
తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ బయట ఇలా కూర్చుని కొబ్బరికాయలన్నీ తీసేసిన తర్వాత నేను పొయ్యి మీద పెడదాంలే అని చెప్పేసి మమ్మీ వాళ్ళు బొప్పాస్కాయ తీసుకొచ్చారు. సో ఈ బొప్పాస్కాయ మొత్తం ఇలా పీల్ చేసి కట్ చేస్తున్నా. ఇలా కూర్చున్నాం కదా మిట్టు చాప వేసుకొని బయట కూర్చున్నాడు అనమాట. సో ముందు రోజే మొత్తాన్ని క్లీన్ చేశాను కాబట్టి హ్యాపీగా కూర్చున్నాడు వాడు. లేదంటే ఆ గ్రాస్ అంతా ఫుల్ డస్ట్ పట్టేసింది. సో ఇదైతే ఇలాగా మాట్లాడుకుంటూ ఇలా కట్ చేసేస్తున్నాను హ్యాపీగా. ఇది మమ్మీ ఆల్రెడీ ముందు ప్లాన్ లేక కొనేసి ఉంచేసిందట. సో మళ్ళీ పాడైపోతుంది కదా అని చెప్పి తీసుకొచ్చేసింది. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా బొప్పాస్కాయలు ఇక్కడ దొరకవా, పప్పేసి ఇక్కడ దొరకవా అని చెప్పి. అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇంకా వాళ్ళు ఒక ఆలోచన మీద తెస్తారు కదా, ఇంకా మనం ఇంకా క్రాస్ క్వశ్చన్ వేయకూడదు. సో ఎందుకులే బరువు. మమ్మీ అయితే వాటర్ కూడా తెచ్చుకుంది. వాటర్ ఇక్కడ మమ్మీకి వాటర్ పడదు. బిస్లరీ వాటర్ కొన్నాము ఆల్రెడీ. బిస్లరీ వాటర్ క్యాన్ తీసుకొచ్చినా సరే మమ్మీకి బిస్లరీ వాటర్ కూడా పడదేమో అనే భయంతో వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకుంటుంది మమ్మీ. సో అదొక బరువు అనమాట బాగా. సో ఇక్కడ పప్పయ్య కట్ చేసుకొని ఒక్కొక్కరికి అలా ఇస్తున్నాను. సో చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. ఇంతకు ముందు అయితే పప్పయ్య మేము తినేటప్పుడు ఫేస్కి అలాగా అప్లై చేసుకునే వాళ్ళం. బాగుండేది. ఫస్ట్ నుంచి అలా అలవాటు ఉండేది. పప్పయ్య అలా ఫేస్కి అప్లై చేసుకోవడం, తింటూ అలా ఫేస్కి అప్లై చేసుకోవడం బాగా అలవాటు ఉండింది. ఇక్కడ చూసారా కొబ్బరికాయలు మొత్తం కూడా మొక్కల కింద కట్ చేస్తాం కదా, అవన్నీ కూడా మిక్సీ పట్టేశాను. కొబ్బరి కూర లేదు నాకు, కూరం లేదు అంటే కొబ్బరికాయలు కోరుకుంటారు కదా అది లేదు. దాంతో అయితే ఇంకా బాగా వస్తుంది కొబ్బరిండ్లు. బట్ అది లేదు కాబట్టి ఇంక ప్రతిసారి మిక్సీ చేసేస్తున్నా. మిక్సీ చేస్తే కొబ్బరి కూరలో ఎలా అవుతుంది కదా. అయిన తర్వాత కొంచెం బెల్లం ఉంటే బెల్లం అదంతా కూడా వేసేసి చాలాసేపు మమ్మీ మగ్గించిన తర్వాత లాస్ట్లో ఉండల కింద చేసి పెట్టింది. ఈ రోజే చేసుకోవాలి అంటే తర్వాత రోజు మా మమ్మీ వాళ్ళ అంటే మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాను కదా, సో మా మావయ్యకి కూడా పట్టుకెళ్తుందట కొబ్బరిలో. అందుకని ఈరోజే చేసేద్దాం అనేసరికి ఈరోజే చేసేసాము. వచ్చిన రోజే ఇంకా గబగబా చేసేసాము. ఇంకా అలా డిలే అయిపోద్ది కదా అని చెప్పేసి. అండ్ దాని తర్వాత నా బర్త్డే వస్తుంది కదా, నా బర్త్డేకి వచ్చేసి మేము షిరిడి ప్లాన్ చేసుకున్నాము. షిరిడి వెళ్దామని చెప్పి. సో ఈ సంవత్సరం ఏంటో న్యూ ఇయర్ కూడా షిరిడీలోనే చేసుకున్నా, బర్త్డే కూడా షిరిడీలోనే చేసుకుందామని. అదో రకమైన ప్రశాంతంగా అనిపిస్తుంది బాబాని చూసిన తర్వాత. దర్శనం అదిను ఈ మధ్య ఎక్కువగా వెళ్ళాలనిపిస్తుంది షిరిడి. ఈ సంవత్సరం ఇంకా ఎన్నిసార్లు వెళ్తానో తెలియదు మరి. సో అది. అండ్ ఇక్కడ బెల్లం అంతా కూడా ఆల్రెడీ బెల్లం ఉందన్నాను కదా, ఈ బెల్లం ఇది కూడా అనకాపల్లి నుంచి తెచ్చుకున్న బెల్లమే. అనకాపల్లి అంటేనే బెల్లం ఫేమస్ కదా, సో అక్కడి నుంచి తెచ్చుకుంటా. ఇక్కడ అంటే మమ్మీ సంక్రాంతి అప్పుడు వాటప్పుడు తీసుకుంటూ ఉంటుంది కదా, సో అది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేస్తుంది. వాటర్ వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి బాగా మగ్గించేస్తుంది అనమాట. సో అది. ఈ లోపు నేను చిన్న క్లీనింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా చూసుకుంటున్నాను. అండ్ సామాన్లు ఏమైనా ఉన్నా లేకపోతే మమ్మీ వాళ్ళు తెచ్చిన వాళ్ళ సదరం ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. మమ్మీ వాళ్ళైతే చేగోడీలు, మళ్ళీను ఈ మూరి ఉండలు, మిక్సర్, గులాబీ పువ్వులు ఇవన్నీ కూడా బోల్డని తెచ్చింది. అవన్నీ ఇంకా నేను షూట్ చేయడం మర్చిపోయాను యాక్చువల్గా. ఇంకా అన్నీ సర్దుకునేసరికి సరిపోయింది. అండ్ ఆల్సో మార్నింగ్ నేను 5 కల్లా లేవడం వల్ల ఇంకా నీరసం వచ్చేసింది అనమాట నాకు. అందువల్ల ఇంక పెద్దగా షూట్ చేయలేకపోయాను. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా జర్నీ ఇది ఉంటుంది కదా, వాళ్ళు జర్నీ చేసి చాలా రోజులు అయిపోతుంది. పెద్దగా అసలు జర్నీ చేయదు. అండ్ ఈ బౌల్తో నెయ్యి కూడా తీసుకొచ్చింది మమ్మీ. నెయ్యి తీసుకొచ్చింది. అండ్ వచ్చి వడియాలు తీసుకొచ్చింది. ఇవి వచ్చేసి తెలగపిండి వడియాలు అనమాట. ఇవి ఏంటంటే మన నువ్వులు ఆడించేటప్పుడు తెలగపిండి వస్తుంది. తెలగపిండి నుంచి వడియాలు చేస్తారు. ఇలాగా కొంచెం పచ్చికారం అదే ఎండుమిరపకాయలు ఇవన్నీ మిక్సీ చేసి వేస్తారు. ఆవపిండి ఇవన్నీ. ఇవి మా మావయ్య వాళ్ళకి అనమాట. మాదే రేపు వెళ్తాము, మా మామయ్య వాళ్ళు మణికొండలో ఉంటారు ఫస్ట్ నుంచి చెప్తుంటాను కదా వాళ్ళకి. అండ్ ఆ తర్వాత నేను ముందు రోజే మమ్మీ వాళ్ళు వస్తున్నారని ఇడ్లీ బ్యాటర్ది చేసా. అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం ఫెర్మెంటేషన్ అయిన తర్వాత. అదే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ. ఈరోజు నైట్ టిఫిన్ అయితే కొబ్బరి చట్నీ, మధ్యాహ్నం చేసిన సాంబార్ ఉంది కదా సాంబార్, అండ్ ఆల్సో ఇడ్లీ అనమాట. సో ఇది ఈరోజు డిన్నర్ అయితే.
తర్వాత గంటలు అన్నాను కదా, ఇదిగో ఇవే అనమాట. మమ్మీ అక్కడి నుంచి దంచి తీసుకొచ్చింది గంటలు. గంటలు ఇవి ముందు రోజు నార్మల్‌గా ఈరోజు మధ్యాహ్నం అన్నం వండాను కదా, అన్నం తెప్పాల ఖాళీ చేసేసి అన్నం బౌల్ అందులో గంటలు వేసి నార్మల్‌గా కడగడం అంటే నార్మల్ లైట్‌గా కడుగుతది, ఎక్కువగా కడగదు. ఎందుకంటే అవి తేలిపోతూ ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి, బాగా తేలిపోతుంటాయి అనమాట. అందువల్ల కొంచెం లైట్‌గా క్లీన్ చేసిన తర్వాత అందులో ఒక గ్లాసు రైస్, ఒక గ్లాసు అలా వేసేసి గంటలు వేసేసి బాయిల్ చేసేస్తది. ఇది తర్వాత రోజుకి నేను తర్వాత రోజు చూపిస్తాను మీకు గంట చల్లదనం అంటే ఎలా ఉంటదనేది. చాలా అంటే చాలా స్ట్రెంత్, చాలా హెల్తీ అనమాట. మీరు గూగుల్ చేసి చూడండి. గంటలు మనకి ఆవులకి మేతలో కూడా గంటలు అవి వేస్తుంటారు. చాలా బలం అనమాట. సో, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి దాని మీద, ఇవన్నీ తినాలని చెప్పేసి తీసుకొచ్చిందనమాట. సో, ఇంక మమ్మీ ఉన్నప్పుడు డైటింగ్ అది అసలు కుదరదు. డైటింగ్ అది చేస్తానంటే మమ్మీ అస్సలు ఊరుకోదనమాట. సో, ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ వ్లాగ్‌తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. హ్యావ్ గ్రేట్ డే. టాటా.